హాయ్ వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి, మీ అందరికీ తెలుసు. ఏంటన్నా ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది మీ ఆలోచన ప్రకారం? దాదాపుగా 9 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి, మీరు కూడా వీడియోలు చేస్తూనే ఉన్నారు, సేమ్ అదే సిచ్యువేషన్ ఉంది. అంటే బయటికి వెళ్తే ఈరోజు రక్షణ లేనటువంటి పరిస్థితి. అంటే రక్షణ అంటే ఎవరికి? మహిళలకి లేదు. ఈరోజు స్కూల్కి వెళ్తే విద్యార్థులు సేఫ్గా తిరిగి వస్తారని గ్యారంటీ లేదు. చంద్రబాబు నాయుడు గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, గంజాయి అన్ని బాగా పెరిగిపోయింది, సో మీ పిల్లల్ని మీరే రక్షణగా ఇంట్లో మీ తల్లిదండ్రులే వాళ్ళకి చెప్పండి అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. హోంమంత్రిని, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్కి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, హోంమంత్రిగా మీరు తప్పుకోండి, నేను ఎక్కుతా సీట్లో అంటున్నాడు. అది పిఠాపురంలో గతంలో జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ 8 నెలలు 9 నెలలుగా జరుగుతున్నటువంటి అంటే అది కూడా వన్ ఆఫ్ ద పార్ట్. మొన్నటికి మొన్న తిరుపతిలో సాక్షాత్తు కార్పొరేటర్లను కిడ్నాప్ చేస్తారు, ఎమ్మెల్సీని కిడ్నాప్ చేస్తారు. అంటే ఒక కార్పొరేటర్లను ఎమ్మెల్సీని కిడ్నాప్ చేస్తే ఇంకా సామాన్య మానవుడిని పరిస్థితి ఏంటి? ఓ మహిళ, ఆ అమ్మాయి లక్ష్మి అనేటటువంటి ఒక అమ్మాయిది మీరు చూసారు, డైరెక్ట్ గా జనసేన అధికార ప్రతినిధి కామకిరణ్ అంటాం అతను డైరెక్ట్ గా ఫోన్ చేసి నేను చంపేస్తా, చంపేసి నేను బెయిల్ మీద 40 రోజుల్లో బయటకు వస్తా అంటాడు. బెయిల్ మీద ఎన్ని రోజులు వచ్చేది అతను డిసైడ్ చేసి చెప్పేస్తున్నాడు. మరి ఇంక ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఇవన్నీ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. మొన్న అమ్మాయిని యాసిడ్ దాగిపిచ్చి అమ్మాయితో తెలుగుదేశం పార్టీ నాయకుడు కొడుకు అమ్మాయిని గది తీసుకుని గణేష్. సో ఇట్లాంటి ఇన్సిడెంట్లు సీక్వెన్స్ గా జరుగుతూనే ఉన్నాయి. సరే అధికారుల దగ్గరికి వెళ్ళి ఏమైనా పని కోసం వెళ్తే నీ కూతురుని పంపిస్తామని అడిగిన విఆర్ఓని చూసాం. సరే నా కంప్లైంట్ ఇద్దామని సిఐ దగ్గరికి వెళ్తే నువ్వు వస్తావని అడుగుతున్నాడు సిఐ లేడీస్ని. ఆమె వెళ్ళి ఎస్పీ కంప్లైంట్ చేసింది కదా మొన్న మడకసిరకు సంబంధించి. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ నెంబర్ ఆఫ్. మన గొడ్లవల్లేరులో 300 మంది ఇంజనీరింగ్ విద్యార్థుల అమ్మాయిల హాస్టల్లో సీసీ కెమెరాలు పెట్టి వీడియోలు తీశారు. అది నిజమేనా అసలు? అది అంటే చాలా మంది డౌట్ ఏంటంటే నా దాంట్లో సీసీ కెమెరాస్ తర్వాత చూపించారు, ఇదంతా అమ్మాయి కక్షపూరితంగా చేసింది అంటారు. ఇది నిజంగానే రికార్డ్ అయ్యి ఉన్నాయి అక్కడ? ఒక అమ్మాయి అయితే కక్షపూరితంగా చేస్తారు, 300 మంది అమ్మాయిలు ఎవరిని టార్గెట్ చేస్తారు చేయాలనుకుంటారు ఉండదు కదా. ఇప్పుడు అమ్మాయిలు నా వీడియోలు ఉన్నాయి బయటికి అని ఎవరైనా చెప్పుకుంటారా? అంటే జరిగితేనే కదా చెప్పుకునేది. ఇప్పుడు ఒక అమ్మాయి, ఇప్పుడు అమ్మాయి కదా, అమ్మాయికి కూడా పరువు పోతుంది కదా డెఫినెట్గా. మరి అలాంటిది నిజంగా జరిగితేనే కదా అట్లాంటివన్నీ బయటికి స్ప్రెడ్ చేశారు, ఇంకా వెళ్ళిపోతున్నాయి, మమ్మల్ని ఇట్లా కెమెరాలో తీశారు అని చెప్పి అంతమంది విద్యార్థులు, ఇంజనీరింగ్ చదువుకున్న స్టూడెంట్స్ సార్ వాళ్ళు. అలా వీడియోస్ హైదరాబాద్లో కూడా ఉన్నాయని. 300 మంది విద్యార్థులకు సంబంధించి అది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన కాలేజీ. ఆ కాలేజీలో తెలుగుదేశం పార్టీ నాయకుడు కూతురు ఇట్లా తీసి కొంతమంది అబ్బాయిలతో కలిసి తీసి అందరికి ఇవన్నీ స్ప్రెడ్ చేశారు. ఇది పెద్ద మార్కెట్ కదా, అమ్ముకుంటారు కూడా. సో దాని మీద మళ్ళీ ఏదో కమిటీ చేసాం, ఎంక్వైరీ చేసాం, ఏం లేదని తెలిసారు పోలీసులు. అవును, ఇది మరి ఎంత ఫాస్ట్గా ఎప్పుడు తేల్చారో అసలు. ఇప్పుడు ఒక్క అమ్మాయి అయితే ఆరోపణ చేసిందంటే ఏదో అనుకోవచ్చు, 300 మంది అమ్మాయిలు ఒకటి కాదు కదా, హాస్టల్ ఒకటే బాత్రూమ్ ఉండదు కదా. సో అన్నిటికీ కెమెరాలు పెట్టి ఇట్లా తీశారనేది అంతమంది విద్యార్థులు వచ్చినప్పుడు సో మా ఇన్సిడెంట్ కూడా క్లోజ్ చేశారు.